Test cricket. For a champion. When Brooke and Root were batting so... సీనియర్స్ లేకుండా బరిలోకి దిగిన యువ భారత జట్టు అద్భుతం చేసింది. అసాధ్యం అనుకున్న విజయాన్ని సుసాధ్యం చేసింది. దిగ్గజ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్, అశ్విన్ లేని లోటును పూరించింది. ప్రపంచ క్రికెట్లో భారత్ను తిరుగులేని శక్తిగా నిలిపే సత్తా తమకుందని నిరూపించుకుంది. చారిత్రక 5వ టెస్టు విజయానికి మాంచెస్టర్లో జరిగిన 4వ టెస్టును అమోఘ రీతిలో డ్రా చేసుకోవటం స్ఫూర్తిగా నిలిచింది. శుభమన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా 5వ టెస్టులో ఇంగ్లాండ్పై ఘన విజయాన్ని సాధించింది. నిర్దేశించిన 374 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఛేదించకుండా నిలువరించి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రన్స్ పరంగా చూసుకుంటే అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ 2025 5వ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టుపై కేవలం 6 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని సాధించింది. 374 పరుగుల ఛేదనలో మరో 35 పరుగుల కోసం చివరి రోజు బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు పేసర్ సిరాజ్ దిమ్మ తిరిగేలా చేశాడు. ప్రసిద్ధి కూడా 4 వికెట్లతో రాణించడంతో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో 85.1 ఓవర్లలో 367 పరుగులకు ఆలౌట్ అయింది. అటు 6 పరుగుల తేడాతో గట్టెక్కిన భారత్ అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీని 2-2తో సమం చేసింది. అట్కిన్సన్ 17 పరుగులతో పోరాటం చేసినా ఇంగ్లాండ్కు ఫలితాన్నివ్వలేదు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 224, ఇంగ్లాండ్ 247 పరుగులు చేయగా భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 రన్స్ చేసింది. ఈ టెస్టులో 9 వికెట్లు తీసిన సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా, గిల్, బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచారు. ఇక ఈ మ్యాచ్లో అలుపెరగని యోధుడల్లే అసాధారణ బౌలింగ్తో హోరెత్తించిన హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్లు, రెండవ ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసి ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. క్లిష్ట సమయంలో జట్టు బాధ్యతను తన భుజాలపై వేసుకుని ఓటమి అంచున ఉన్న మ్యాచ్లో జట్టును గెలిపించాడు. పోరాట పటిమకు నిలవటద్దంలా సిరాజ్ చేసిన మ్యాజిక్తో 5వ చివరి టెస్టులో ఇండియా 6 రన్స్ తేడాతో ఇంగ్లాండ్పై ఉత్కంఠ విజయం సాధించింది. అత్యంత నాటకీయంగా సాగిన సిరీస్ను గెలిసేన 2-2తో పంచుకొని టూర్ను గౌరవంగా ముగించింది. ఇక భారత కెప్టెన్ శుభమన్ గిల్ మాట్లాడుతూ తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో కెప్టెన్గా తన పని సులువైందని, బంతి 2 వైపులా స్వింగ్ కావడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఒత్తిడికి లోనయ్యారని, ఈ ఉదయం మా బౌలర్ల స్పెల్ అద్భుతం, ఈ విజయంపై మేము చాలా నమ్మకంగా ఉన్నాం, ఇరు జట్లు బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాయి, ఈ సిరీస్లో అత్యుత్తమ బ్యాటర్గా నిలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సిరీస్ ముందే బ్యాటర్గా సత్తా చాటాలనుకున్నానని, దానికోసం కొన్ని విషయాలపై ప్రత్యేక దృష్టి సారించానని, అత్యుత్తమ బ్యాటర్గా నిలవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆ లక్ష్యాన్ని అందుకోవడం సంతోషంగా, సంతృప్తికరంగా ఉందని, బ్యాటర్గా రాణించేందుకు టెక్నికల్గా, మానసికంగా బలంగా ఉండటంపై ఫోకస్ పెట్టానని, మానసికంగా దృఢంగా ఉంటేనే రాణించగలుగుతారని, మా యంగ్ టీం కాదు గన్ టీం అంటూ శుభమన్ గిల్ చెప్పుకొచ్చాడు. టెస్ట్ క్రికెట్. For a champion. When Brooke and Root were batting so... సీనియర్స్ లేకుండా బరిలోకి దిగిన యువ భారత జట్టు అద్భుతం చేసింది. అసాధ్యం అనుకున్న విజయాన్ని సుసాధ్యం చేసింది. దిగ్గజ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్, అశ్విన్ లేని లోటును పూరించింది. ప్రపంచ క్రికెట్లో భారత్ను తిరుగులేని శక్తిగా నిలిపే సత్తా తమకుందని నిరూపించుకుంది. చారిత్రక 5వ టెస్టు విజయానికి మాంచెస్టర్లో జరిగిన 4వ టెస్టును అమోఘ రీతిలో డ్రా చేసుకోవటం స్ఫూర్తిగా నిలిచింది. శుభమన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా 5వ టెస్టులో ఇంగ్లాండ్పై ఘన విజయాన్ని సాధించింది. నిర్దేశించిన 374 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఛేదించకుండా నిలువరించి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రన్స్ పరంగా చూసుకుంటే అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ 2025 5వ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టుపై కేవలం 6 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని సాధించింది. 374 పరుగుల ఛేదనలో మరో 35 పరుగుల కోసం చివరి రోజు బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు పేసర్ సిరాజ్ దిమ్మ తిరిగేలా చేశాడు. ప్రసిద్ధి కూడా 4 వికెట్లతో రాణించడంతో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో 85.1 ఓవర్లలో 367 పరుగులకు ఆలౌట్ అయింది. అటు 6 పరుగుల తేడాతో గట్టెక్కిన భారత్ అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీని 2-2తో సమం చేసింది. అట్కిన్సన్ 17 పరుగులతో పోరాటం చేసినా ఇంగ్లాండ్కు ఫలితాన్నివ్వలేదు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 224, ఇంగ్లాండ్ 247 పరుగులు చేయగా భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 రన్స్ చేసింది. ఈ టెస్టులో 9 వికెట్లు తీసిన సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా, గిల్, బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచారు. ఇక ఈ మ్యాచ్లో అలుపెరగని యోధుడల్లే అసాధారణ బౌలింగ్తో హోరెత్తించిన హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్
మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్లు, రెండవ ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసి ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. క్లిష్ట సమయంలో జట్టు బాధ్యతను తన భుజాలపై వేసుకుని ఓటమి అంచున ఉన్న మ్యాచ్లో జట్టును గెలిపించాడు. పోరాట పటిమకు నిలవటద్దంలా సిరాజ్ చేసిన మ్యాజిక్తో 5వ చివరి టెస్టులో ఇండియా 6 రన్స్ తేడాతో ఇంగ్లాండ్పై ఉత్కంఠ విజయం సాధించింది. అత్యంత నాటకీయంగా సాగిన సిరీస్ను గెలిసేన 2-2తో పంచుకొని టూర్ను గౌరవంగా ముగించింది. ఇక భారత కెప్టెన్ శుభమన్ గిల్ మాట్లాడుతూ తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని, సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో కెప్టెన్గా తన పని సులువైందని, బంతి రెండు వైపులా స్వింగ్ కావడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఒత్తిడికి లోనయ్యారని, ఈ ఉదయం మా బౌలర్ల స్పెల్ అద్భుతం, ఈ విజయంపై మేము చాలా నమ్మకంగా ఉన్నాం, ఇరు జట్లు బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాయి, ఈ సిరీస్లో అత్యుత్తమ బ్యాటర్గా నిలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సిరీస్ ముందే బ్యాటర్గా సత్తా చాటాలనుకున్నానని, దానికోసం కొన్ని విషయాలపై ప్రత్యేక దృష్టి సారించానని, అత్యుత్తమ బ్యాటర్గా నిలవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆ లక్ష్యాన్ని అందుకోవడం సంతోషంగా సంతృప్తికరంగా ఉందని, బ్యాటర్గా రాణించేందుకు టెక్నికల్గా మానసికంగా బలంగా ఉండటంపై ఫోకస్ పెట్టానని, మానసికంగా దృఢంగా ఉంటేనే రాణించగలుగుతారని, మా యంగ్ టీం కాదు గన్ టీం అంటూ శుభమన్ గిల్ చెప్పుకొచ్చాడు. టెస్ట్ క్రికెట్ For a champion. When Brook and Root were batting so సీనియర్స్ లేకుండా బరిలోకి దిగిన యువ భారత జట్టు అద్భుతం చేసింది. అసాధ్యం అనుకున్న విజయాన్ని సుసాధ్యం చేసింది. దిగ్గజ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్, అశ్విన్ లేని లోటును పూరించింది. ప్రపంచ క్రికెట్లో భారత్ను తిరుగులేని శక్తిగా నిలిపే సత్తా తమకుందని నిరూపించుకుంది. చారిత్రక 5వ టెస్టు విజయానికి మాంచెస్టర్లో జరిగిన 4వ టెస్టును అమోఘ రీతిలో డ్రా చేసుకోవటం స్ఫూర్తిగా నిలిచింది. శుభమన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా 5వ టెస్టులో ఇంగ్లాండ్పై ఘన విజయాన్ని సాధించింది. నిర్దేశించిన 374 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఛేదించకుండా నిలువరించి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రన్స్ పరంగా చూసుకుంటే అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ 2025 5వ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టుపై కేవలం 6 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని సాధించింది. 374 పరుగుల ఛేదనలో మరో 35 పరుగుల కోసం చివరి రోజు బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు పేసర్ సిరాజ్ దిమ్మ తిరిగేలా చేశాడు. ప్రసిద్ధ్ కూడా 4 వికెట్లతో రాణించడంతో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో 85.1 ఓవర్లలో 367 పరుగులకు ఆలౌట్ అయింది. అటు 6 పరుగుల తేడాతో గట్టెక్కిన భారత్ అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీని 2-2తో సమం చేసింది. అట్కిన్సన్ 17 పరుగులతో పోరాటం చేసినా ఇంగ్లాండ్కు ఫలితాన్నివ్వలేదు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 224, ఇంగ్లాండ్ 247 పరుగులు చేయగా భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 రన్స్ చేసింది. ఈ టెస్టులో 9 వికెట్లు తీసిన సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా, గిల్, బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచారు. Now that's close. That's very close. ఇక ఈ మ్యాచ్లో అలుపెరగని యోధుడల్లే అసాధారణ బౌలింగ్తో హోరెత్తించిన హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్లు, రెండవ ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసి ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. క్లిష్ట సమయంలో జట్టు బాధ్యతను తన భుజాలపై వేసుకుని ఓటమి అంచున ఉన్న మ్యాచ్లో జట్టును గెలిపించాడు. పోరాట పటిమకు నిలవటద్దంలా సిరాజ్ చేసిన మ్యాజిక్తో 5వ చివరి టెస్టులో ఇండియా 6 రన్స్ తేడాతో ఇంగ్లాండ్పై ఉత్కంఠ విజయం సాధించింది. అత్యంత నాటకీయంగా సాగిన సిరీస్ను గెలిసేన 2-2తో పంచుకొని టూర్ను గౌరవంగా ముగించింది. ఇక భారత కెప్టెన్ శుభమన్ గిల్ మాట్లాడుతూ తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని, సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో కెప్టెన్గా తన పని సులువైందని, బంతి రెండు వైపులా స్వింగ్ కావడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఒత్తిడికి లోనయ్యారని, ఈ ఉదయం మా బౌలర్ల స్పెల్ అద్భుతం, ఈ విజయంపై మేము చాలా నమ్మకంగా ఉన్నాం, ఇరు జట్లు బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాయి, ఈ సిరీస్లో అత్యుత్తమ బ్యాటర్గా నిలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సిరీస్ ముందే బ్యాటర్గా సత్తా చాటాలనుకున్నానని, దానికోసం కొన్ని విషయాలపై ప్రత్యేక దృష్టి సారించానని, అత్యుత్తమ బ్యాటర్గా నిలవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆ లక్ష్యాన్ని అందుకోవడం సంతోషంగా సంతృప్తికరంగా ఉందని, బ్యాటర్గా రాణించేందుకు టెక్నికల్గా మానసికంగా బలంగా ఉండటంపై ఫోకస్ పెట్టానని, మానసికంగా దృఢంగా ఉంటేనే రాణించగలుగుతారని, మా యంగ్ టీం కాదు గన్ టీం అంటూ శుభమన్ గిల్ చెప్పుకొచ్చాడు.